నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే అన్న. సార్, ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం, ఘోరగా ఉంది. 21 మంది చనిపోవడం, చాలా మందికి క్షతగాత్రులు అవ్వడం. 21 మంది చనిపోయారు, 47 మంది వాళ్ళలో కొంతమంది గాయపడ్డారు. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. అది మాలవీయ నగర్లో ఉందని చెప్తున్నారు, ఢిల్లీలో. అది సెల్లార్లో ఉందని కూడా ఒక స్టోరీ. అది ఫ్లవర్ స్టే లాడ్జ్ అని. అది ఇక్కడ విషాదం అంటే చనిపోయిన వాళ్ళు కూడా వైద్య చికిత్స కోసం వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళ సహాయకులు. అక్కడ సాకేత్ హాస్పిటల్ అని ఢిల్లీలో హాస్పిటల్కి దగ్గరగా ఉంటుందని ఎక్కువ మంది అక్కడ చేరుతూ ఉంటారు. కొంచెం ప్యాక్డ్గానే ఉంటుంది. రాణి హుజూ లైన్ అని ప్యాక్డ్గా ఉంటుందని తెలిసినా కానీ హాస్పిటల్కు, ఎందుకంటే సహాయకులు కాబట్టి వచ్చిపోవడానికి అని. ఈరోజు పొద్దున అక్కడ కాసర్ సింగ్ అని వాళ్ళ వంట ఆయన చెఫ్ 8:50 ఆ ప్రాంతాల్లో జరిగింది. 8 గంటలకు నేను వెళ్ళాను, స్టవ్ ఆన్ చేస్తున్నాను. కాసేపట్లో మంటలు వచ్చాయి. నేను గుర్తించేసరికే మొత్తం మంటలమయమైపోయిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే చాలా అనూహ్యమైన వేగంతో ఇవన్నీ కూడా వ్యాపించాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నా కానీ ఆ మంట దాంట్లో నుంచి దూకడాలు ఇట్లాంటివన్నీ కూడా కనిపించాయి. ఒక 25 గదులు ఉంటాయని, వీటిలో కనీసం 45 మంది ఉంటారని. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది నిద్రపోతున్నారు. నిద్రపోవడం వల్ల కూడా ఇంకా పూర్తి వివరాలు బయటకు వచ్చేసరికి సమయం కూడా పట్టవచ్చు. మొత్తం మీద చిన్న హోటలే కాబట్టి ఒక పరిమితిలోనే అక్కడ ఉండే అవకాశం మటుకు ఉంటుంది. కానీ ఈ విషాదం ఒకసారిగా దేశ రాజధానిలో జరగటం, ఇంతమంది సజీవ దహనం కావటం చూస్తుండగానే ఈ ఫైర్ ఇంజన్లు ఇట్లాంటివన్నీ కూడా పంపించారు. మీరన్న ఢిల్లీ ప్రభుత్వము, కేంద్రం కూడా ఇంకా అక్కడే కాబట్టి మోదీ వీళ్ళందరూ కూడా, ప్రధానమంత్రి వీళ్ళు కూడా సంతాపం వెలిబుచ్చారు. ఇక్కడ వీళ్ళలో ఎక్కువ మంది విదేశీయులు. విషాదకరం అదనంగా ఏంటంటే ఎక్కువ మంది విదేశీయులు హెల్త్ టూరిజం అని, అక్కడ ఆ చికిత్స బాగుంటుందని అక్కడికి వచ్చి ఆ చికిత్స చేయించుకుంటూ ఢిల్లీలో వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఈ విషాదం జరిగింది. అందుకే ఇది డబుల్ ట్రాజడీ కింద లెక్క. ఒకటి ఇప్పటికే చికిత్స కోసం వచ్చిన వాళ్ళు అనూహ్యమైన రీతిలో చనిపోవటం, విదేశీయులు ఎక్కువగా మరణించటం అన్నది చాలా బాధాకరమైంది. ఏం సహాయం చేసినా కానీ ఇప్పుడు ముఖ్యంగా వైద్య సహాయము, రెండోది చుట్టుపక్కల ప్రాంతాల మీద ఏం దెబ్బ పడింది ఇవన్నీ చూడాలి. చాలా చోట్ల ఈ చిన్న చిన్న హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ వీటికి సంబంధించి మటుకు సేఫ్టీ అనేది ఒక రాను కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఫైర్ సేఫ్టీలు వాటికి సంబంధించిన మార్గాలు ఉన్నాయా లేదా ఇట్లాంటివి మటుకు ఇది ఇంకోసారి అందరినీ ఆందోళన పరుస్తుంది సార్. ఈ టూరిస్టులకు ఇట్లాంటివి జరగడం కూడా ఒకటి. మనం మొన్న కూడా బస్సులు 2-3 రాష్ట్రాల్లో బస్సులు ఇదవ్వటం, వెంటనే మొత్తం ఉన్న ఫలం సజీవ దహనం అయిపోతారు మనుషులు. అది అన్నిటికంటే విషాదకరమైనటువంటిది. కాబట్టి ఈ పూర్తి వివరాలు బయటకు రావాలని, ఎక్కువ మంది బయటపడాలని మనం కోరుకోవాలి. కానీ ఉన్న అవకాశం చాలా పరిమితం. దూకేసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు మటుకు సగం మంది బయటపడి ఉండొచ్చు అని భావిస్తున్నాను సార్. సార్, ఇక్కడ విషయాలకు వస్తే పవన్ వీరావేశం, అలాగే బీజేపీ బీఆర్ఎస్ సీఎఫ్ కేటీఆర్ కామెంట్స్. అంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు, మనం